ప్రభుత్వానికి ఆదాయానికి అనుగుణంగా వార్తలు రాస్తున్నారు గానీ, కామన్ సెన్స్‌తో వార్తలు కరువైనటువంటి దౌర్భాగ్యం. ఇక హైకోర్టు జోక్యం చేసుకుంటే గాని ఉండదు. లైసెన్స్ ఉంటేనే ఇక ప్రచారం అంటూ ఒక వార్త ఈనాడు రాసుకొచ్చింది. ప్రధాన కూడళ్లు ప్రదేశాల్లో అనుమతులు తీసుకోకుండా, పట్టణ స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకుండా, హోర్డింగులు, ఫ్లెక్సీలు పెడతామంటే ఇకపై కుదరదు. ఖచ్చితంగా లైసెన్సులు తీసుకుని నిర్దేశించిన ఫీజులు చెల్లించాల్సిందే. అట్లాంటి హోర్డింగులు, ఫ్లెక్సీలని అనుమతిస్తారు. అడ్వర్టైజ్మెంట్ పాలసీలో ఈ మేరకు పలు సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలు త్వరలో జారీ చేయబోతున్నారు. మార్గదర్శకాలు జారీ చేస్తారు. సరే, ₹4 ఎక్కువ తింటారు మీరు, కరెక్టే. రోడ్డు మీద నడుస్తుండగా డిస్‌ప్లే యాడ్‌లనేది కరెక్టేనా? మనం వాహనాలు నడిపే డ్రైవర్లకి ఎదురుగుండా దాన్నేమంటారు, సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ వెళ్తే ఒప్పుకోం. ఎందుకని? వీడియో అందులో చూస్తుంటే రోడ్డు ఎట్టా చూస్తాడు? అట్లా అది నిషేధం. అది చట్ట ప్రకారం నేరం. అట్లాంటిది రోడ్డు మీద డిస్‌ప్లే యాడ్ పెట్టేస్తే ఇక్కడేమవుతున్నది, ట్రాఫిక్ అట్లా వెళ్తూ ఉండగా డిస్‌ప్లే యాడ్ మీద కనిపించే విజువల్ వైపుకి ఆటోమేటిక్‌గా కళ్ళు డైవర్ట్ అయిపోతాయి. ఇక్కడ ఎదురుగుండా ట్రాఫిక్ ఎలాగా? లేదా దానివలన స్పీడ్‌గా వెళ్ళేవాడు కూడా స్లో చేసుకుంటున్నాడు. ఈ స్లో వల్ల వెనకాల మొత్తం స్లో అవుతుంది. డిస్‌ప్లే యాడ్స్ అనేటటువంటిది ట్రాఫిక్‌కి పెద్ద అంతరాయం. డిస్‌ప్లే యాడ్ అనేది అత్యంత ప్రమాదకరం. వాటి విషయంలో సీరియస్‌గా దృష్టి సారించి డిస్‌ప్లే యాడ్స్ అనేటటువంటి వాటిని ఆపకపోతే, లేదా ఓ పని చేయండి, డిస్‌ప్లే యాడ్స్‌కి ప్రదర్శితమవుతున్నటువంటి ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టండి. రోడ్డు వైపుకి పెట్టి మీరు చెక్ చేసుకోండి. ట్రాఫిక్‌లో పబ్లిక్ అక్కడ ఎట్లాగా ఫీల్ అవుతున్నారు అన్నది చూసుకుని నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం ఎవడో అధికారి ₹4 సంపాదించి పెట్టడానికి ఆయా సంస్థలు, అడ్వర్టైజ్మెంట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ఓ దిక్కుమాలిన ఫార్ములా తయారు చేస్తాడు. కానీ మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డాళ్ళం. ఆ ప్రజల ప్రాణాలకి జవాబుదారీ మనం. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.